ఆరణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. వైసీపీ నుంచి 600 మంది యువత జనసేనలో చేరారు. వీరందరికీ ఆరణి శ్రీనివాసులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల ముందు ఇలా చేరడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ 5 ఏళ్లలో భూమన కరుణాకర్ రెడ్డి అరాచకాలను ప్రజలు తట్టుకోలేకపోయారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే తిరుపతిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆరణి శ్రీనివాసులు గారికి తిరుపతి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా బయటొచ్చి ఈ దుర్మార్గపు పాలన పోవాలి, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఈ రాక్షస క్రీడకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు తిరుపతి ప్రజలందరూ ఉన్నారు. తిరుపతి ప్రజలకందరికీ నేను ఒకటే విన్నపం, దయచేసి అభినయ్ రెడ్డిని కానీ ఈసారి గెలిపిస్తే కనీసం మన ఆస్తుల్ని కూడా మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. ఈరోజు చూసాం డెవలప్మెంట్ అంటున్నారు, కానీ ఆ డెవలప్మెంట్ ముసుగులో మొత్తం కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు ఈ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి. మనము ఈరోజు జంగాలపల్లి శ్రీనివాసులు గారిని తిరుపతి అభ్యర్థిగా మన ఎమ్మెల్యే గెలిపించుకుంటే సౌమ్యులు మనందరికీ అందుబాటులో ఉంటారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకొని తిరుపతి ప్రశాంతతను కూడా కాపాడాలని తిరుపతి ప్రజలందరూ ఒకసారి కోరుకుంటాం. ఈరోజు ముఖ్యంగా జీవకోన తిరుపతికి జీవనాడు లాంటిది. ఈ జీవకోనలో పూర్తిగా జనసేన పార్టీ స్వీప్ చేస్తానడంలో సందేహం లేదు. మొత్తం జనసేన పార్టీ తరఫున జీవకోనలో ఉండేది వన్ సైడ్ వార్ అవుతుంది. ఆ జీవకోనలో దాంట్లో సందేహం లేదు. తిరుపతి మొత్తం ఈరోజు జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు చూస్తున్నారు. బ్రహ్మాండ మెజారిటీ గెలిపిస్తారు. దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారు. దాన్ని ప్రతి చోట అడ్డుకుంటాము. జీవకోనలో ఈ బూతుల్లో ఎక్కడెక్కడ ఇక్కడ ఎక్కడ కానీ దొంగ ఓటు కనబడితే దానికి తగిన విధంగా మీరు ఇబ్బందులు పడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని కొనసాగించుకుంటూ తిరుపతి పుణ్యక్షేత్రంలో పవిత్రతను కాపాడాలని, శాంతిని నెలకొల్పాలని, అసాంఘిక కార్యక్రమాలన్నింటినీ పారద్రోలాలని, ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇవన్నిటిని కూడా ఖండించి ఆపి ఫుల్ స్టాప్ పెట్టి వాటన్నిటికీ భవిష్యత్తులో జరగకుండా ఆధ్యాత్మిక కేంద్రంలో ఆధ్యాత్మికత అవసరం. అందుకోసం ఈరోజు తిరుపతి 50 నియోజకవర్గంలో అందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ వైపు ఈరోజు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ ఒక దుర్మార్గ పాలన ఈ భూమన కరుణాకర్ రెడ్డి సాగిస్తున్నాడు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులని జనసేన అభ్యర్థిని గెలిపిస్తాము. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నిరూపించుకుంటాము. మెగాస్టార్ చిరంజీవి ఇక్కడే మొదలుపెట్టాడు. ఆయన తమ్ముడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా ఇక్కడే పూజలు ఇక్కడే మొదలుపెట్టాం. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ జీవకోనలో ఈ 6 డివిజన్లు కూడా ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు గెలిచే దిశగా తిరుపతి పట్టణం శాసిస్తుంది అనేసి కూడా తెలియజేసుకుంటూ దానికి తగిన విధంగా ఈరోజు మొన్న మేము ప్రచార కార్యక్రమం మొదలుపెట్టిందైతేనేమి, ఈరోజు ఒకరోజు ముందు ఎన్నికలుంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం కూడా ఖాళీ అయ్యి ఈరోజు పొలకలమల్లి సుధాకర్, అదేవిధంగా పట్టణాధ్యక్షులు రాజారెడ్డి గారి నేతృత్వంలో మొత్తం రావడం మరొకసారి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకు భరోసా కల్పిస్తూ భవిష్యత్తులో వాళ్ళకు తగిన విధంగా మేము కాపాడుకుంటామనేది కూడా తెలియజేస్తాం.